నమ్మకం ఆదిలో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండినట్లు మహిమ మహామహిమ యుగాయుగంలో ఆయనకు చెల్లును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు దేవా, నజరేయుడైన యేసు వారి పరిశుద్ధ నామములో నీకు స్తోత్రాలు వందనాలనైనా. మా జీవిత గమనంలో మీ యొక్క శిలువ సన్నిధి చేర్చబడటానికి మా శిలువని మమ్మల్ని ఎత్తుకోమని మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞపై స్తోత్రాలు చెల్లిస్తూ, అటువంటి వరుసలో ఈ యొక్క లెంట్ డేస్లో మీ పాదసన్నిధిలో మీ యొక్క దాసులు ప్రియులు అనగా స్త్రీలు మాకన్నా ముందుగా మీ శరీరాన్ని ముగించుకున్నటువంటి కొడుకూరి మోషే గారు, వారి సతీమణి తల్లి గారు శ్రీమతి ప్రభుకుమారమ్మ గారు బిడలతో కుటుంబముతో ఏకీభవించి సావత్సక సంఘ సభ్యులమైన మమ్మల్ని పిలిపించుకుని కూడికి ఏర్పాటు చేసుకున్న తరుణంలో మీ ద్వారా పొందుతున్న మేలులకు నీ కృతజ్ఞతాకుడుగా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపిన మీరే. ఆయన ముందుల సమయంలో నీ లేఖన భాగమును మేము ధ్యానించి తద్వారా మీ యొక్క రుచిని ఆస్వాదించడానికి మా శిలువని మీ శిలువను అనుసరించడానికి కృప చూపమని కుటుంబానికి శుభములు సమాధానం అనుగ్రహించమని సంఘములో మీ శరీరానికి క్షేమములు ప్రవచిస్తాం. వచ్చిన యేసు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి ఈ రాత్రి మన యొక్క ప్రియులు మనకన్నా ముందుగా శరీరయాత్ర ఉంచుకుని ప్రభువులో నిద్రించినటువంటి శ్రీధులు ఓడుకోరి మోషే గారు వారి యొక్క గృహంలో తల్లిగారు శ్రీమతి ప్రభుకుమారమ్మ గారు, సహోదరులుగా అరుడు గారు, అలానే ప్రవీణ్ గారు ఏకీభవించి మనలను పిలిపించుకుని ఇటీ కృతజ్ఞతాకుడిగా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దాకా పాటలతో ప్రభు నామాన్ని మనం ఎత్తిపెట్టాం. కొద్ది దేవుని మాటలు జాగం చే కొద్దులమైంటుండగా సమయంలో ప్రియులు సహోదరుడు రమేష్ గారు సహోదరుడు చెప్పారు. రైట్, పర్లేదు సార్. రమేష్ సార్ 10 నిమిషాలు. రమేష్ గారు ప్రియ సహోదరులు సువార్థికులు రమేష్ గారు మన మధ్య ఉన్నారు. వారి కొద్ది మాట్లాడలేదు. రైట్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని దర్శనకి మనం ఇక్కడ కూడి ఉన్న విధానం ఏంటంటే, కూడికి ఎందుకు పెట్టుకుంటున్నానంటే కృతజ్ఞతగా వారు చేసిన దేవుడు వారి గృహంలో వారి జీవితాల్లో చేసిన మేలుని బట్టి మరి కృతజ్ఞతగా వారు ఈ కోరికను జరిపించుకుంటున్నారు. అయితే దేవుడి యందు భయము భక్తి కలిగి పెట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాగూ మరి కీర్తన గ్రంథంలో ఒక మాట సెలవిచ్చారు. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనంలో చదివితే 28:4 128 క్షమించండి, 128:4 పాపం ఆపుతారు. హల్లెలూయా. ఎలాగో ఆశీర్వదిస్తాడు అని చెప్పి మనకి దేవుడు చెప్తున్నాడు. ఇలాగూ ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. కుటుంబాన్ని చూస్తే మరి కృతజ్ఞతగా పెట్టుకున్నాను అంటే వారి జీవితంలో చేసిన మేళ్ళను బట్టి, మరి ఆయనకు చేసిన కుటుంబంలో చేసిన మేళ్ళను బట్టి ఈ కృతజ్ఞత కలిగి
పెట్టుకున్నారు, భయభక్తులు కలిగి పెట్టుకున్నారు. ఏ మేలును బట్టి పెట్టుకున్నారు అంటే వారు చేసిన దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలును బట్టి పెట్టుకున్నారు. అయితే మరి ఈ యెహోవా యందు భయభక్తి కలిగి పెట్టుకున్నారా, పెట్టుకోలేదా? ఇక్కడికి వచ్చిన వారిలో భయము భక్తి దేవుడు అంటే ఉందా లేదా? భయము భక్తి కలిగి ఉంటే దేవుడు 3 రకాలుగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఒకటి 30 ఒకటి 60 ఒకటి 100 ఫలింపజేస్తానని చెప్తున్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మరి మనము ఏ స్థితిలో ఉన్నాం? 30 ఉన్నామా, 60 ఉన్నామా, 100 ఉన్నామా? మరి ఒక ఉదాహరణకి మనం తీసుకుంటే ఇస్సాకు గారు కనబడతాడు. ఇస్సాకు గారు ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో చూస్తే ఆయన ఒక విత్తనము వేసి 100 ఫలాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. ఒక రకమైన విత్తనం వేసి ఆయన ఏ విత్తనం వేసాడు అక్కడ రాయబడలేదు, కానీ విత్తనము మన దేవుడు చెప్పిన మాటలు మన హృదయాల్లో మొలుస్తున్నాయా లేదా? దేవుడు చెప్పిన మాటలు మనలో ఎంతవరకు ఫలిస్తున్నాయి? సాతాను వచ్చి ఎత్తుకెళ్ళే రకంగా ఉన్నామా, అంటే విని వదిలేసే రకంగా ఉన్నామా? మరి కొంత మట్టుకు విని కొంత శ్రమ రాగానే మనం వదిలేసే రకంగా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇస్సాకు గారు అయితే 3 రకాలుగా ఆశీర్వదించబడి, ఒక రకంగా 200 ఆశీర్వదించబడ్డాడని మనం చెప్పుకున్నాం. ఎందుకు అంత ఆశీర్వాదం వచ్చింది? ఆయన జీవితంలో 100 ఫలం ఎందుకు వచ్చింది అంటే ఒక సంఘటన, 2 సంఘటనలు చెప్పి నేను ముగిస్తాను. అయితే ఆయన రావడానికి ఒక సంఘటన ఏంటంటే, దేవుడు ఆయనకి తీసుకెళ్ళి అబ్రహాంకి చెప్పాడు. ఏమని? మోరియా పర్వతం మీదకి వెళ్ళి నీ కుమారుడు ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇవ్వు అన్నాడు. అన్నాడు కదా. అయితే మరి తీసుకెళ్ళాడు కట్టెలు, మరి దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకుని ఆ పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం మీద పనివాడిని కింద ఉంచి ఈయన కుమారుడు తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తండ్రి, కట్టెలు ఉన్నాయి, మరి దానికి కావాల్సిన సామాగ్రి అంతా మన దగ్గర ఉంది, మరి గొర్రె పిల్ల ఎక్కడా అన్నాడు. గొర్రె పిల్ల ఎక్కడ? మనమైతే ఏం చెప్తాం? వెనకాల పనివాడు తీసుకొస్తున్నాడు అని చెప్తామా? ఆయనైతే అబ్రహాం గారు అయితే ఏం చెప్పాడంటే, అది దేవుడే చూసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. మరి తీసుకెళ్ళాడు. మరి తండ్రికి విధేయుడై ఉన్నాడు. మొదటిగా తండ్రికి ఏమై ఉన్నాడు? విధేయుడై ఉన్నాడు. విధేయుడై మరి తండ్రి ఆజ్ఞను శిరస వహించాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టేసి, మరి మనమైతే ఏం చేస్తాం? అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేవాడిని కదా, అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేవాడు. వామో నన్ను దండేస్తున్నాడు మా నాన్నగారు అని చెప్పి ఆ యొక్క తండ్రికి బతుకుంటే తర్వాత మా నాన్న తర్వాత చెప్పుకోవచ్చు అనే కదా. హల్లెలూయా అని మనమైతే పరిగెత్తుకొచ్చేవాడమేమో. కానీ ఇస్సాకు అలా చేయాలి. తండ్రి మాటకు, తండ్రి ఆజ్ఞకు లోపడ్డాడు. ఈ రోజుల్లో తండ్రి మాట చెప్తే పిల్లాడు ఏం చేస్తున్నాడు? అటువంటి చెప్పుకుంటాడు, చెప్తాడు. తండ్రి మాట చెప్తే అలా చోటకి వెళ్ళరా నాన్న అంటే పిల్లాడు ఏం చేస్తాడు? ఇటు పిలిస్తే అడుగుడు. దేవుని భయం లేని వారై ఉంటున్నారు, తండ్రికి విధేయత లేని వారై ఉంటున్నారు. విధేయత లేకపోతే ఈలోక తండ్రికే నువ్వు లోబడకపోతే పరలోక తండ్రికి నువ్వు ఎలా లోబడతావు? పరలోక
తండ్రికి బాగలేదా ఎలా లోబడగలం? బిల్డ్ వేసుకోవాలండి కదా మంచినీళ్ళు మన శరీరధారి మంచినీళ్ళు అక్కడ ఉండి చూడు. లోబడటం నేర్చుకోవాలి. శరీరధారి అయిన తండ్రికి లోబడటం నేర్చుకుంటే నీకు మొదటి ఆశీర్వాదం వస్తుంది. అలాగే ఇంకొకసారి చూస్తే ఆయన పొలంలోకి వెళ్ళి ధ్యానించిన వాడిగా ఉన్నాడు. పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. ధ్యానించడం అంటే మరి ఆ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకుని ఈ లోక తండ్రికి లోబడ్డాడు. అది జయం కలిగింది. మరి పరలోక తండ్రిని కూడా నేను మెప్పించాలి. ఎలా మెప్పించాలి? ఎలా మెప్పిస్తాం మనం? మన ప్రవర్తనలో ఆయన చూస్తున్నాడు, మన మాటలు ఆయన చూస్తున్నాడు, మన తలంపులు ఆయన చూస్తున్నాడు. ఆయన సమస్తమును తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తావా అని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావా అని చూస్తూ ఉన్నాడు. మనం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన చక్కగా ఆయన దగ్గరికి తీసుకుని ఆయన భద్రపరిచేవాడు, ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నీవు నేను దేవునికి మనం సమర్పించుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు నీకన్నీ విజయాలే కానీ అపజయాలు అనేది ఉండదు. విజయాలే ఉంటాయి మీకు. ఎందుకంటే నువ్వు దేవునికి సమస్తమును సమర్పించుకున్నావు కాబట్టి, ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు కాబట్టి. శత్రువు నీ దగ్గరికి రావాలంటే భయపడతాడు కదా. యోగు ఇంటి చుట్టూ కంచి వేశాడు. ఎందుకని? ప్రార్థన చేశాడు కాబట్టి. మొదటి నుంచి పిల్లల కోసం, పొద్దున్నే లేచి పిల్లల కోసం, తన కోసం, తన కుటుంబం కోసం, తన ఆస్తి కోసం, అందరి కోసం ప్రార్థన చేశాడు. మనం ఎలా చేస్తున్నాం? మన బిడ్డల కోసం మనం చేస్తున్నామా లేదా? మనం ఏ స్థితిలో మరి ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. నీకు 100 ఫలం రావాలంటే నువ్వు విధేయత కలిగి దేవుని భయం కలిగి జీవిస్తున్నావా లేదా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావా లేదా? ఇక్కడ మరి చెప్తున్నా అదే కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం చదివితే కలిగి ఆయన యందు నడుచువారందరూ ధన్యత సంపాదించుకుంటావు. నువ్వు ఆశీర్వాదానికి కారణమవుతావు. అది ఆశీర్వాదం ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇంకా మారు మనసు పొందని వారికి మారు మనసు పొందండి. ఎందుకంటే రాకడ దినాలు, దుర్దినాలు మనకి దేవుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతుండగా ఇంకా టైం ఉంది అని మనం ఊరుకుంటే దానికి ప్రయోజనం లేదు. కానీ మరి నీ జీవితం దేవునికి అప్పగించి నువ్వు 100 ఫలం పొంది దేవుని రాజ్యంలో నువ్వు నేను ఉండాలని ఆ దేవుడు ఆశిస్తున్నాడు. నీకు మరి నీ కొరకు నా కొరకు దేవుడు ఆ కలవరి శిలువలో మరణించి తన రక్తాన్ని చివరి రక్తపు బిందువు వరకు కాచి నీ కోసం నా కోసం మరి ఆయన కాచి మరణించి తిరిగి లేచాడు. ఆ మరణం నువ్వు ప్రకటిస్తున్నావా? నీ పొరుగు వారికైనా సరే, నీ కుటుంబం వారికైనా సరే నువ్వు చెప్పగలుగుతున్నావా? ఏ స్థితిలో ఉన్నా మన జీవితం ఏ స్థితిలో ఉన్నామా? 100 ఫలం పొందాలి అంటే, 30 ఫలం పొందాలి అంటే, 60 ఫలం పొందాలి అంటే ఉచితంగా ఏది రాదు. మనకి మనం దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర మనం పొందుకుంటేనే మనకు వస్తుంది. మరి ఏ స్థితిలో మనం ఉన్నాం? మనకి మనం లోన్స్ ఇచ్చుకుంటే మనకు దేవుడు పాదాల దగ్గర మనం అడిగితే భోజాడితే దేవుడు ఏమనై ఉన్నాడు. అటు 100 ఫలం మనందరం పొందుకోవాలని దేవునికి మొరపెడుచున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.